బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి అతన్ని హత్య చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి కాల్చేశారు కిరాతకులు. శాంతినగర్లో కిడ్నాప్ అయిన మహమ్మద్ బాసిత్ను కిడ్నాప్ చేసింది బబ్లు, ప్రశాంత్ అలాగే కుషాల్. మేడారం అడవుల్లో దొరికిన బాసిత్కి సంబంధించిన మృతదేహం ప్రస్తుతానికైతే ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఒక ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక గొడవ జరిగింది. ఆ గొడవనే ఈ హత్యకు కారణమని చెప్పి తెలుస్తుంది. బాసిత్ అసభ్యకరమైన మెసేజ్లతో గొడవ జరిగినట్లు సమాచారం. మొత్తం ఏదైతే 6 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతానికి 6 యువకుల్ని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, సోషల్ మీడియా మాధ్యమంలో ఒకరినొకరు దూషించుకున్న కారణంగానే ఈ హత్య చేశారా? ఇంకే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? దీంట్లో ప్రేమ వ్యవహారం అలాంటి అమ్మాయిలు కానీ ఏమన్నా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారా? వెంకటరత్నం, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని చంపారు కదా, అది సోషల్ మీడియా మాధ్యమంలో ఒకరినొకరు దూషించుకున్నందుకే ఈ సంఘటన చోటు చేసుకుందా? దీంట్లో ప్రేమ వ్యవహారం కానీ ఎవరైనా అమ్మాయి కానీ ఏమైనా ఇన్వాల్వ్ ఉందా ఈ కేసులో? హలో వెంకటరత్నం, వినిపిస్తుందా? జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో జరిగిన ఈ సంఘటన, ఈ కిడ్నాప్, దాంతోపాటు హత్య ఏదైతే జరిగిందో ఈ హత్యకు సంబంధించి సోషల్ మీడియా మాధ్యమంలో ఒకరినొకరు దూషించుకోవడం అదొక్కటే కారణమా? లేకపోతే దీంట్లో ఎవరైనా ప్రేమ కానీ ఇతర ప్రేమ వ్యవహారం అలాంటివి ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నాయా దీంట్లో? ప్రస్తుతానికి ప్రేమ వ్యవహారం కాకుండా వీళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది కూడా ఒకరికొకరు సోషల్ మీడియాలో దూషించుకున్నారు. సవాలు ప్రతి సవాళ్ళ మధ్య ఇక్కడ ఒకరికొకరు ఇక్కడ దూషించుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి కూడా నిన్న జిల్లా కేంద్రంలోని శాంతినగర్ వద్దనే ఇక్కడ మహమ్మద్ బాసిద్ ను కూడా ఈ సోషల్ మీడియాలో ఛాలెంజింగ్ నేపథ్యంలోనే మహమ్మద్ బాసిద్ 20 సంవత్సరాల యువకుడిని కూడా మొన్న బుధవారం రోజు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత దాంట్లో 4 యువకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 4 యువకులకు సంబంధించి కూడా వాళ్ళ ఇంట్లో కూడా ప్రాణహాని అని చెప్పి ఇంట్లో చెప్పారు మహమ్మద్ బాసిద్ అనేటువంటి ఆ యువకులు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి నాకు ప్రాణహాని అని చెప్పి ఆ పోలీసులకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు కూడా సకాలంలో స్పందించలేదు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చినట్టుగా ఒకరికొకరు ఛాలెంజింగ్ అనేది, అంటే ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యనే ఆ ఛాలెంజింగ్ ని లీడ్ చేయడం కోసమే తను మిగిలినటువంటి ఆ యువకులు కూడా తనను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే బాసిత్ ఎవరైతే ఉన్నారో బాసిత్ ని బబ్లు, ప్రశాంత్ అలాగే కుషాల్ మరికొంతమంది కూడా కలిసి కారులో వచ్చి అతని ఫ్రెండ్ తో వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఫ్రెండ్ ను కూడా విపరీతంగా కొట్టి అలాగే అక్కడ ఉన్నటువంటి బాసిత్ ని కారులో ఎక్కించుకుని పోయినట్టుగా తెలుస్తుంది. ఎక్కించుకుని పోయిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కూడా పక్కనే ఉన్నటువంటి మేడారం, అంటే ఎక్కడి నుంచి మేడారం వెళ్ళేటువంటి దారిలో, మేడారం నుంచి అలాగే భూపాల్పల్లికి వచ్చేటువంటి దారిలో కూడా రోడ్డుకు ఒక అంటే 200 మీటర్ల దూరం లోపలికి కూడా వెళ్ళి అతన్ని చంపినట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా పెట్రోల్ పోసి దీనికి సంబంధించి ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి పూర్తిగా కాలిపోకుండా పాక్షికంగా కాలిపోవడంతో ఆనవాళ్ళను బట్టి పోలీసులు కూడా కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని మళ్ళీ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా ఒకరికొకరు తిట్ల వర్షం మనకు కనిపిస్తుంది. ఛాలెంజ్ లో అలాగే సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యనే ఇది ఒకరికొకరు ఈగోయిస్ట్ కు పోయి అంటే మాట తప్పే పరిస్థితి లేదన్నటువంటి కోణంలోనే మహమ్మద్ బాసిద్ ను తీసుకెళ్లి చంపినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు మాత్రం ఉదయం అతని మహమ్మద్ బాసిద్ డెడ్ బాడీని కూడా తీసుకుని పంచనామా నిమిత్తం తరలించారు. దానికి సంబంధించి కూడా అంటే కొట్టి చంపారా లేకపోతే ఇంకా ఏ రకంగా చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పోలీసు దర్యాప్తులో ఇంకా పూర్తిగా వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి వెంకటరత్నం, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అంటే పోలీసులను ఆశ్రయించిన తర్వాత కూడా ఈ సంఘటన చోటు చేసుకుంది, వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసి, మరి మొత్తానికైతే కుటుంబం ఏమంటుంది? దీనికి గల కారణాలు సోషల్ మీడియా మాధ్యమంలో గొడవ జరగడం అదొకటే కారణమా? ఆల్రెడీ థ్రెట్స్ ఇచ్చారా వీళ్ళు?
ముందే హెచ్చరించిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ అక్కకి వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమందికి మహమ్మద్ బాసిద్ అనేటువంటి వ్యక్తి నాకు ప్రాణహాని ఉంది, నాకు వీళ్ళు అంటే చాలా మంది రౌడీలు ఉన్నారు, దీంట్లో పెద్ద పెద్ద గ్యాంగ్ కూడా ఎంటర్ అయింది, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నన్ను బతకనివ్వరు అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళ సోదరి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇట్లాంటి నేపథ్యంలోనే ఆ పోలీసుల్ని ఆశ్రయించమని చెప్పి వాళ్ళ బంధువులు కూడా చెప్పడంతో పోలీసులు కూడా వీళ్ళు ఆశ్రయించారు. కానీ అయినప్పటికీ కూడా తమకు న్యాయం జరగలేదు, పోలీసులు సకాలంలో స్పందిస్తే మాత్రం అది ఇంకో రకంగా ఉండేది, మా తమ్ముడు మాకు దక్కేవాడు కావచ్చు అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళ సోదరి కూడా వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అసలు గొడవలు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఇటువంటివి వస్తున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా ఇద్దరిని కానీ అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని సంఘటనలు జరిగిన తర్వాత స్పందిస్తున్నారు తప్ప సమాచారం ఉన్నప్పుడు అంటే ఒక ప్రాణహాని ఉందన్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా పోలీసులు సకాలంలో స్పందించి ఉండుంటే ఒక ప్రమాదాన్ని తప్పించినటువంటి వాళ్ళు అయ్యారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రాణహాని ఇంకా ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు చెప్పాల్సినటువంటి పోలీస్ స్టేషన్ లో చెప్పిన తర్వాత కూడా వాళ్ళు స్పందించకపోవడం వల్ల ఇక ఎవరికి చెప్పుకుంటే తమకు ప్రాణాలకు దిక్కుంటుంది అన్నటువంటి ఆవేదన మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది. కళ్యాణ్ రైట్ వెంకటరత్నం, మనం చూస్తే కనుక జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడిని కిడ్నాప్ చేసి మరి తీసుకెళ్లి హత్య చేశారు. బబ్లుతో పాటు ఇంకో ఇద్దరు వ్యక్తులు. మొత్తానికైతే దీంట్లో గ్యాంగ్ వార్ జరిగినట్టు తెలుస్తుంది. దీంట్లో చాలామంది పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆయన పోలీసులను కూడా ముందే ఆశ్రయించాడు. బాసిత్ ముందే ఆశ్రయించినా కూడా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అత్యంత విషాదకరమైన సంఘటన చెప్పుకోవాలి. సోషల్ మీడియా మాధ్యమంలో మధ్యకాలంలో చూస్తే ఒకరినొకరు పరస్పరం తిట్టుకోవడం, ఒక దుర్భాషలు ఆడడం, ఇలాంటి ఒక కల్చర్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే, మొత్తానికైతే భూపాల్పల్లి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాసిత్ అనే యువకుడిని ఇంట్లోంచి కిడ్నాప్ చేసుకొని వెళ్ళి దానిని దారుణంగా హత్య చేసి అడవిలో సగం మృతదేహాన్ని సగం కాల్చి వదిలేసి వెళ్ళిపోయారు దుండగులు. మొత్తం మీద అయితే ఈ సంఘటన భూపాల్పల్లి జిల్లాలో ఒకసారి అందరినీ షాక్ వేవ్కి గురయ్యేలాగా చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సోషల్ మీడియా మాధ్యమంలో ఒకరినొకరు దూషించుకున్న తర్వాత అది కాస్త ప్రాణం తీసేదాకా వెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ బాధితుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మొహమ్మద్ బాసిద్ మా తమ్ముడు 12 గంటలకు బుధవారం వెనస్డే రోజు మా తమ్ముడు స్నానం చేసి అక్క నాకు పేషి ఉందని మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి అబ్దుల్ కలాం సార్ లాయర్ దగ్గర మాట్లాడి, సార్ నాకు ఇట్లా ప్రాణహాని ఉంది, నేను ఒక పిటిషన్ రాయాలి సార్, మీరే రాయండి అని అబ్దుల్ కలాం సార్తో పిటిషన్ రాపించుకొని భూపాల్పల్లి స్టేషన్లో రాంబాబు అనే సార్తో కలిసి, సార్ నేను ఇట్లా పిటిషన్ ఇస్తున్నా, నేను బయటికి వచ్చి నన్ను చంపుదామని చూస్తున్నారు, నా పిటిషన్ తీసుకోండి సార్ అని గట్టిగా యాక్షన్ తీసుకున్నాను వాడు చెప్పి సార్తోని మా తమ్ముడు పిటిషన్ ఇచ్చాడు. పిటిషన్ ఇచ్చాక కూడా సార్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలే. సార్ వాళ్ళు వస్తారు కావచ్చు అనుకున్నాడో ఏమనుకున్నాడో మా తమ్ముడు అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చే టైంకి అప్పుడే మా తమ్ముడికి కిడ్నాప్. మా తమ్ముడు నేను దారిలో ఒక్కనే ఉన్నారా అరుణ్ అనే వ్యక్తికి కాల్ చేశాడు. అరుణ్ మా తమ్ముడు దోస్తు, ఆ దోస్తు గారికి ఫోన్ చేసి బండిలో రారా ఇంటికాడ దింపుదని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆ దారిలోనే వీళ్ళకి అటాక్ చేసి అరుణ్ అనే అబ్బాయికి కొట్టి మొత్తం కన్ను అంతా పలిగినట్టు కొట్టారు. మా తమ్ముడిని కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి కార్లో వేసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అరుణ్ అనే అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అక్క మీ తమ్మునికి ఇట్లా ప్రాణహాని ఉంది, మీ తమ్ముడు ఇట్లా పిటిషన్ కూడా ఇచ్చిండు అక్క, ఒకసారి వెళ్ళి మీరు కూడా మాట్లాడండి, నేను నా పాత్ర ఏం కూడా లేదు కానీ నన్నే ఇంత ఘోరంగా కొట్టిల్లక్క, మీ తమ్ముడిని మీ తమ్ముడు అక్కడ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన కూడా యాక్షన్ ఏం తీసుకోలే అక్క, మీరు వెళ్ళి ఒక్కొక్కసారి పిటిషన్ ఇవ్వండి, అక్కడ పెద్ద పెద్ద రౌడీ షీటర్స్ లాగా ఉన్నారు, వాళ్ళు చంపుతారు కావచ్చు అనుకొని ఈ అబ్బాయి ఒక డౌట్తో వచ్చి నాకు చెప్తే నేను నిజమే అనుకొని అదే డౌట్తో నేను కూడా వెళ్ళి స్టేషన్లో ఫిర్యాదు అయ్యి పిటిషన్ ఇచ్చాను. పిటిషన్ ఇచ్చిన తర్వాత 24 hours తర్వాత
నా పిటిషన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత నా తమ్మునికి వెతకడం స్టార్ట్ చేశారు. కస్టడీలో అరుణ్ అనే అబ్బాయికి తీసుకున్నారు. అరుణ్ అనే అబ్బాయికి కస్టడీలో తీసుకున్న తర్వాత కుశల్ అనే ఒక వ్యక్తి కార్ నడిపిన కుశల్ అనే అబ్బాయి దొరికిండు. జంగల్లో కారు, ఆ జంగల్లో మనిషి ఎక్కడ దొరికిందో ఆ పోలీసు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ స్టేషన్కి రండమ్మని చెప్పారు. స్టేషన్కి వెళ్ళే వరకు ఒక వ్యక్తి దొరికిండమ్మా, వానికి కస్టడీలో తీసుకున్నాం, మీ తమ్ముడు ఎక్కడున్నాడో మార్నింగ్ వరకు మేము చెప్తామని చెప్పారు. అప్పటికి 2 days అవుతుంది మా తమ్ముడు మిస్ అయ్యి. నేను SSR CSR తోని కలిసి వాళ్ళ కాలు చేతులు మొక్కి, సార్ నా తమ్ముడు ఎక్కడున్నాడు సార్ మాకు తీసుకొచ్చి ఇవ్వండి, వాడు 24 hours కన్నా ఎక్కువ అవుతుంది సార్, కొంచెం చూసి నా తమ్ముని తీసుకురండి అని సార్ వాళ్ళతో నేను కలిసి మాట్లాడాను. సరే అమ్మ నీకు న్యాయం చేస్తాం వెళ్ళండి అమ్మ అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మాతోని సైన్ తీసుకున్నారమ్మా, ఈ కేసు ఫైల్ అయింది మీ తమ్ముని కోసం అని చెప్పారు. సాయంత్రం వచ్చి మా అమ్మ వాళ్ళని తీసుకెళ్ళి మీ అబ్బాయి చనిపోయిండు చంపిల్లమ్మా, మేడారం అనే అడవిలో మా తమ్ముని చిత్రహింసలు పెట్టి మొత్తం పొడిచి కళ్ళుల పేగులన్నీ బయటికి తీసి వాడిని మొత్తం కాలు చేతులు కట్టి నోట్లో గుడ్డ పెట్టి పెట్రోల్ పేసి మరీ చంపిండు. కానీ వాడు అంత ఘోరం ఎవరిని ఏం చేయలే, ఏం తప్పు చేయలే. మా తమ్ముడు ఏం తప్పు చేయకముందే ఘోరంగా వానికి చిత్రహింసలు పెట్టి చంపిళ్ళు.